హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చక్కని కలెక్షన్స్ని అయితే కనుక షేర్ చేయడానికి మంచి మంచి శారీస్ని అయితే కనుక తీసుకొచ్చేసాను. సో శారీసే ఎక్కువ ఇష్టపడుతున్నారేమో అనిపిస్తుంది. యాక్చువల్గా మీరు ఒకవేళ ఏదైనా కంటెంట్ చూడాలి మన పేజ్లో అనుకుంటే కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఏ యాప్ నుంచి కావాలి అండ్ ఏది చూడాలనుకుంటున్నారనే దాన్ని బట్టి కూడా నేను కనీసం ఇక ఈ 4 రోజులే ఉంది కాబట్టి ఈ మంత్ నేను నెక్స్ట్ మంత్ కూడా ప్లాన్ చేసుకుంటాను. పేజ్ తప్పకుండా ఫాలో అవ్వండి. మంచి మంచి కలెక్షన్స్ అనేది ఇంకా కూడా మన పేజ్లో రాబోతున్నాయి. మిస్ అవ్వకుండా అయితే కనుక ఉంటారు. మీ అందరికీ కూడా తెలుసు గివ్ అవే నడుస్తోంది. మంచి గిఫ్ట్స్ అయితే కనుక రాబోయే మంత్స్లో కూడా ఉన్నాయి. ప్లాన్ చేసుకుంటున్నానని చెప్పాను ఆల్రెడీ. సో అసలు లేట్ చేయకుండా అయితే కనుక ఇంకా వన్ బై వన్గా కలెక్షన్స్ చూసేద్దాం. ఇంకా నేను వేసిన డ్రెస్ అయితే ఆల్రెడీ నేను మీకు షేర్ చేశానండి. ఇది ఒక గౌన్ టైప్ ఆఫ్ ఇక్కత్ రిలేటెడ్, బట్ ఇదైతే కనుక కొంచెం మనకి క్రేప్ టైప్ ఆఫ్ గౌన్ అనమాట. సో ఇది ర్యాండమ్ మీద నేను మీషోలో తీసుకున్నది. నేను రెగ్యులర్గా ఇంట్లో అయితే కనుక వేసేసుకుంటూ ఉంటాను అనమాట డే టైంలో. సో కొంచెం ఇలాంటివి ఏంటంటే కంఫర్ట్గా ఉంటాయి కాబట్టి కుర్తీ టైప్లోవి. సో అలా వేసుకున్నాను, అలాగే వీడియో చేసేస్తున్నాను కాబట్టి ఇది ఎప్పుడో ఆల్రెడీ మీకు షేర్ చేసిందేనండి. చూస్తాను, ఒకవేళ ఉంటే తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇదైతే కనుక మన ఫస్ట్ సారీ అయితే చాలా బాగుంది. కాంబినేషన్ వచ్చేసి అండ్ ఇదైతే కనుక శారీ ఇదైతే కనుక బ్లౌజ్ కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చింది. దీనైతే కనుక ఫస్ట్ మనం ఓపెన్ చేద్దామండి. దీనికి యాక్చువల్గా ఈ బ్లౌజే కాదండి, వేరే బ్లౌజులు కూడా చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు. గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే కనుక చక్కగా వర్క్ అండ్ బూటీ అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది. అండ్ ఇదైతే కనుక పళ్ళు దగ్గర నుండి మనం చూడబోతున్నాము. సో దీనికి వైన్, గ్రీన్, డార్క్ మెరూన్, సో ఏదైనా కానీ ఎనీ అదర్ ర్యాండమ్ మీద ఒక 3-4 కలర్స్ చెప్పాను కానీ, సో రెడ్ కానీ ఇలా ఏదైనా కానీ మల్టీ కలర్స్ ఏదైనా ఉన్నా కానీ అన్నిటినీ కూడా అయితే కనుక మీరు వేసేసుకోవచ్చు. విస్కో జార్జెట్ పైన అయితే కనుక ఈ సారీ మనకి చక్కగా అయితే కనుక వచ్చేస్తుంది. ఇది ఓవరాల్గా స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా మనకైతే కనుక వర్క్ అనేది వచ్చింది. సో మీరు బ్యాక్ సైడ్ కూడా వర్క్ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా మీరు చూడొచ్చు. దీనికైతే కనుక బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లోని ఈ విధంగా వచ్చిందండి. సారీ అయితే క్వాలిటీకి పేరు పెట్టడానికే లేదు. సో ఇలా వచ్చిందనమాట. ఇలాంటి విస్కో జార్జెట్ రెడ్కి వైట్ కాంట్రాస్ట్లో వేస్తారు. సో అలా మీకు తెలుసు కదా అండి ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అనేసి. ఈ వైరల్ అయిపోయినటువంటి చీరలు ఇవి మనకి బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయి. సో తప్పకుండా అయితే కనుక ఈ కాంబినేషన్ మీరు ట్రై చేయొచ్చు. ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుంది. అండ్ సెల్లర్ మనకి ఏదైతే పిక్లో పెట్టారో సేమ్ అదే అయితే కనుక మనకి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అయితే కనుక మహేశ్వరి సిల్క్ శారీస్లోనే ఇది ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ శారీ. వైట్ అండ్ బ్లాక్ థీమ్లోనే ఇలాంటి కౌ ప్యాటర్న్లోనే మనకైతే కనుక నేను ఇంతకుముందు కూడా చాలా షేర్ చేశానండి. ఇది బార్డర్ కౌ ప్యాటర్న్ వచ్చేస్తుంది. మిగిలినంతా కూడా పిచ్చివాయి థీమ్లో వస్తుంది. మంచి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ. అండ్ ఇదైతే కనుక బ్లౌజ్ ఖచ్చితంగా అయితే కనుక మీకు మంచి లైఫ్ అండ్ కంఫర్ట్ ఉంటుంది. లుక్ వైజ్గా కూడా బాగుంటుంది. సో నేనైతే తప్పకుండా మీకు ఇది రికమెండ్ చేస్తానండి. ఏ కాలంలోనైనా హాయిగా కట్టుకునేటటువంటి చీర. ఇదైతే బ్లౌజ్ అండ్ ఈ ప్యాటర్న్ కూడా బాగుంటుంది. కలర్స్ ఉన్నాయి, ఈ లెంత్ కూడా బాగుంటుంది. అండ్ ప్రాపర్ లెంత్ అండ్ విడ్త్తో వచ్చేసి కలర్ కాంబినేషన్ కూడా ఇట్లా వస్తుందన్నమాట. నాకు చాలా నచ్చిందండి కలర్, ఫ్యాబ్రిక్ స్మూత్నెస్ అలా వచ్చింది కాబట్టి మీకు కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి నేను పర్సనల్గా కూడా రికమెండ్ చేస్తాను. మీరు ఎప్పుడు కట్టుకున్నా ఇది బాగుంటుంది. సో దేనికైనా ఏ సందర్భానికైనా కానీ హాయిగా కట్టుకోవచ్చు అండి. ఇదైతే కనుక పిచ్వాయి ప్రింటెడ్ థీమ్లో మనకు వచ్చినటువంటి పళ్ళుతో మీకు మనకైతే ఓవరాల్గా లుక్ వచ్చేసి ఇలా వస్తుంది. మీరైతే హాయిగా కట్టేసుకోగలుగుతారు. ఇది మనకైతే ఓవరాల్గా శారీ లెంత్ అండ్ డిజైన్ ప్యాటర్న్. సో వైట్ కలర్ కూడా సేమ్ అంతేనండి, కాకపోతే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. నేను లోపల పైగా బ్లాక్ ఉంది కదా అని నేను పెట్టలేదు, కానీ అది కూడా మనం చక్కగా కట్టుకునే విధంగా కట్టుకుంటే కనుక శారీ చాలా లుక్ అనేది బాగుంటుంది అనమాట. నెక్స్ట్ అయితే కనుక ఇదొక శారీ అండి. ఈ శారీ కూడా చాలా బాగుంది. ఇది కలర్ కాంబినేషన్ ఏంటంటే కాంబినేషన్ డార్క్ రావడం వల్ల బ్లూ అనేది ఈ పర్టికులర్ స్కై బ్లూ ప్యాటర్న్కి చాలా హైలైట్ లుక్ అయితే కనుక తీసుకొచ్చిందని చెప్పవచ్చు. సో ఇదైతే కనుక పళ్ళు పాయింట్ ఇలా వచ్చేస్తుంది పళ్ళు. సో పీకాక్ ప్యాటర్న్లోనే పళ్ళు అండి. డోలా మెటీరియల్ వచ్చేసి మనకి ఇది డోలా కూడా బాగా ట్రెండ్ కదా. సో కంప్లీట్గా అయితే కనుక మనకి ఇలా మొత్తం జరీ లైన్స్ ప్యాటర్న్తో చక్కగా అయితే కనుక సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్లో వచ్చేస్తుంది. చక్కగా కట్టేసుకోవచ్చు. లైట్ వెయిట్ మెటీరియల్, ఫ్యాన్సీగా ఉంది శారీగా కూడా. అండ్ బడ్జెట్ రేంజ్లో ఉన్నవే నేను మీకైతే ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. సో హైలీ రికమెండెడ్. మీకు కలర్ వైజ్గా అయితే మాత్రం పేరు పెట్టడానికే లేదు, బాగా కనబడుతుంది కట్టుకుంటే కూడా. డార్క్లో అయితే కనుక బార్డర్ బేస్ బట్టి మనకి ఇలాగ లైన్స్ బట్టి బార్డర్ని తీసుకుని మనకి బ్లౌజ్ అయితే కనుక కాంబినేషన్ అనేది ఇచ్చేసారు. సో నేను క్లోజప్ లుక్ చేస్తాను ఇది కూడా. అండ్ వేసుకుంటే కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మంచి లుక్ ఉన్నటువంటి చీర, తప్పకుండా ట్రై చేయొచ్చు. బడ్జెట్లో కాస్త మంచి చీర అంటే తప్పకుండా ఒకసారి ఇలా కూడా చూడొచ్చు మీరు.
అండ్ పెట్టుబడులకి వాటికి కూడా చాలా బాగుంటుంది, కాంబినేషన్ కూడా బాగుంటుంది, క్లాస్గా ఉంటుంది కట్టుకుంటే కూడా. ఇది మనకైతే బ్యాక్ సైడ్ ఇది ఒక శారీ తీసుకున్నాను ఇవాళ. అండ్ ఈ శారీ అయితే కనుక పోయినసారి నేను కట్టుకున్నప్పుడు చాలామంది అడిగారండి, ఎందుకో తెలియదు. ఆల్రెడీ నేను అసలు ఆ వీడియోలో షేర్ చేశాను, డీటెయిల్స్ మళ్ళీ కావాలని కూడా నాకు 2-3 కామెంట్లు వచ్చాయి. నేను ర్యాండమ్గా చూస్తుంటే దీనిలో బోల్డ్ అని కలర్స్ వచ్చేసాయి. పిస్తా గ్రీన్ అండ్ పింక్ కూడా షేర్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. కట్టుకున్నప్పుడు అందరూ కూడా శారీ డీటెయిల్స్ ఇవ్వండి, శారీ డీటెయిల్స్ ఇవ్వండి అని అడుగుతూనే ఉండానండి. అక్కడ కూడా ఇచ్చాను నేను, అయినా కానీ మళ్ళీ అయితే కనుక ఇంకొకసారి షేర్ చేస్తున్నాను. ఇదైతే కనుక పళ్ళు, బాందిని రిలేటెడ్లో అయితే కనుక మనకి ఈ బార్డర్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది. డోలా మెటీరియల్ అండి. దీనికి ఏంటంటే ఇలా పైపింగ్ ఉంటుంది, కొన్నిటికి పైపింగ్ ఉండట్లేవు. ఇది కొంచెం క్రేప్ మెటీరియల్ టైప్ ఉంటుంది, దీనిలో డోలా కూడా వస్తుంది. అలా 2 డిఫరెంట్ మెటీరియల్స్ అనేవి వీటిలో ఉంటున్నాయి, వాటిని బట్టి మనకి రేట్లు ఉంటున్నాయి. సో మీరు కట్టుకున్న శారీ కాస్ట్ ఎంత కూడా అని కూడా అడిగారండి, యాక్చువల్గా కామెంట్స్లో ఉన్నాయి. సో ఇదే చీర నేను కట్టుకున్నానండి. నాకైతే ఇది కొంచెం క్రేప్ మెటీరియల్ లాగానే అనిపించింది. సో డోలా కూడా చూపించాను మీకు, 2 డిఫరెంట్ కూడా చూపించాను మీకు. అది మెటీరియల్ వేరే వస్తుంది. 80 సెంటీమీటర్లు ఇది బ్లౌజ్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి, చక్కగా సింపుల్గా భలే కట్టుకోవచ్చు. అండ్ కలర్ కూడా భలే డాబుగా ఉంది కాంబినేషన్ బార్డర్ బట్టి. బట్ ఎగ్జాక్ట్ దీని బ్లౌజ్ వేస్తే మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ హైలైట్ ఉంటుందండి. సూపర్ 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 ఉంటుంది అసలు, నో డౌట్. అసలు ఫొటోస్లలో కానీ కడితే కూడా ఎంతమందిలో ఉన్నా కానీ చక్కగా బ్రైట్గా మంచి ఐ క్యాచీగా ఉంటుంది. అండ్ తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఈ సారీ అండి. ఇవన్నీ కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి క్యాటలాగ్స్ మనకి మీషోలో. సో ఇది కూడా చాలా బాగుంది చీర, ఎంత ఫ్లోయిగా ఉందో మీరు చూడొచ్చండి. సో లోపల పేపర్ ఉంది, ఇంకా లేకపోతే ఇంకా ఫ్లోయిగా ఉంటుంది మనకి. ఇదైతే కనుక మనకి శారీకి వచ్చేసి బ్లౌజ్ మంచి డాటెడ్ కాన్సెప్ట్తో వచ్చేసి ఫ్లవర్స్ బార్డర్తో అయితే కనుక మనకి శారీ కంటిన్యూషన్ మీద ఈ విధంగా వచ్చింది. శారీకి హైలైట్ అంటే మాత్రం బ్లౌజేనండి, చాలా బాగుంటుంది వేసుకున్నాక లుక్ అనేది. సో వెరీ నైస్ కలర్ అండ్ ఇట్లా చక్కగా వేసేసుకోవచ్చు. గ్యాప్ బార్డర్ ప్యాటర్న్లోనే మనకి ఇట్లాగా జరీ లైన్స్ అయితే కనుక వస్తూ కంప్లీట్గా అయితే కనుక శారీ అనేది ఇలాగే వచ్చేస్తుంది. తప్పకుండా ఈ కలర్ కూడా మీకు బాగుంటుంది, ట్రై చేయొచ్చండి. ఇవన్నీ కూడా ట్రెండింగ్ శారీస్, ప్రజెంట్ ఇన్స్టాలో కానీ బయట మార్కెట్లో కానీ నడుస్తున్నటువంటి శారీస్, అవే నేను మీకు తీసుకొచ్చాను మీషోలోంచి కూడా. అండ్ ఇంతకుముందు కూడా చెప్పాను, ఇవన్నీ నాకు దొరకాలి, నేను మీకు షేర్ చేయాలంటే నేను కూడా చాలా వెతుకుతాను అనేసి. సో తప్పకుండా అయితే కనుక పేజ్ ఫాలో అయితే మంచి కలెక్షన్స్ని అయితే షేర్ చేస్తూనే ఉంటానండి. ఇది కాంబినేషన్ శారీ అండ్ బ్లౌజ్, హైలీ రికమెండెడ్ మీకు. సో ఓవరాల్గా మీరు వేసుకున్నప్పుడు లుక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది, క్లాస్ ఉంటుందండి కట్టుకుంటే కూడా. బ్లౌజ్ దీనికి హైలైట్ లుక్ తీసుకొస్తుంది. మంచి శారీ, కలర్ కూడా చాలా బాగుంది. ఓకే, ఇవ్వండి మన కలెక్షన్స్ ఇవాళ నచ్చాయని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్. ఇంకేమైనా డౌట్ ఉందా తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి. టేక్ కేర్.